తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో కోర్టు కొనసాగుతోంది. ఇక తీర్పు కాపీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చదువుతున్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేలు ఆయన విచారించారు. 5 పిటిషన్లపై స్పీకర్ తీర్పు చదివి వినిపిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో చర్చ కొనసాగుతుంది. తీర్పు కాపీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చదివి వినిపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏదైతే అసెంబ్లీలోని ఓపెన్ కోర్ట్ హాల్కి చేరుకున్నారు. ఆయనతో పాటు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు, అలాగే పిటిషనర్లు వేసినటువంటి అడ్వకేట్లు కూడా హాజరయ్యారు. ఇక వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా ఏదైతే హాజరయ్యారు. స్పీకర్ ఏదైతే ఇప్పటికే ఏదైతే పిటిషనర్ ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఎలాంటి వాదన జరిగింది, సో దీనికి సంబంధించిన తీర్పుకు సంబంధించినటువంటి కాపీని కూడా చదువుతున్నట్టయితే మనకు సమాచారం తెలుస్తుంది. సో అటు పిటిషనర్లు వేసినటువంటి పిటిషన్కి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, అలాగే ఇటు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానం పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా చదివినటువంటి స్పీకర్ దీనికి సంబంధించినటువంటి ఒక తీర్పుని సిద్ధం చేశారు. సో ఈ తీర్పుకు సంబంధించినటువంటి కాపీని ఇప్పుడు స్పీకర్ చదువుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే దాదాపుగా కూడా ఈ 5 పాజిటివ్గానే ఏదైతే తీర్పు వచ్చేటట్టు ఉన్నటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తుంది. సో వీరి 5 సంబంధించిన పిటిషన్ని కొట్టివేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అసలు పిటిషన్ అర్హతకు లేదు అని చెప్పేటువంటి ఏదైతే ఈ తీర్పు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ కార్యాలయానికి తమ శాలరీ నుంచి తమ శాలరీ కటింగ్ అయ్యి వెళ్తుంది. అలాగే తమ సిట్టింగ్ కూడా బీఆర్ఎస్ ఫోరంలోనే ఉంది. ఇక దీంతో పాటు మేము ఇప్పటికీ ఇంకా కేవలం ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే సీఎంని కలిసాం. ఆ టైంలో మర్యాదపూర్వకంగానే కండువా కప్పారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కాదు, దానిపైన ఎలాంటి సింబల్స్ లేవు. ఇలాంటి పూర్తి స్థాయి వివరణ ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే రకమైన అప్డేట్ ఇచ్చారు. వారి సమాధానం కూడా ఇదే రకంగా చెప్పారు. క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి అడ్వకేట్ల సమయంలో కూడా ఇదే రకమైన వార్తలు వినిపించారు. ఇక పిటిషనర్ తరపు నుంచి వారు కూడా పేపర్ కటింగ్స్, వీడియో కటింగ్స్ ఇచ్చారు. పేపర్ కటింగ్స్, వీడియో కటింగ్స్ ఆధారంగా తీసుకోలేం, ఎక్కడ కూడా పార్టీ కండువా కప్పుకున్నట్టు లేదు, ఎక్కడ కూడా పార్టీ కండువా వేసి వీరు పార్టీలో ఉన్నట్టు లేదు. సో ఇటు అన్ని పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించిన కటింగ్, వీళ్ళ శాలరీ కూడా ఎమ్మెల్యేల శాలరీ కూడా కటింగ్ బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. వీళ్ళు బీఆర్ఎస్ సిట్టింగ్ ఇంకా బీఆర్ఎస్ కోరంలోనే ఉంది ఏదైతే అసెంబ్లీలో. దీంతో పాటు వీరు కేవలం అభివృద్ధి కోసమే కలిసాము, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంనే కలిసాము, ఇలాంటి అనేక అంశాలు కూడా స్పీకర్ ముందు పెట్టడంతో ఖచ్చితంగా తీర్పు ఫాస్ట్గా ఉండబోతుంది. 5 సంబంధించినటువంటి క్లీన్ చీట్ రాబోతుంది. 5 సంబంధించి వీరు 5 కూడా ఏదైతే వేసినటువంటి పిటిషన్లు, ఎవరైతే పిటిషన్లు వేశారో పిటిషన్లకు సంబంధించిన పిటిషన్ కొట్టివేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు మరో 5 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి తీర్పులో ఇంకా 3 తీర్పు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా 2 అటు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఇప్పటివరకు ఏదైతే స్పీకర్ నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదు, మరింత సమయం కూడా వారు కోరారు. సో దీంతో వారి విచారణను ఇంకా స్పీకర్ తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో మిగతా 3 కాళే యాదయ్య చెవెళ్ళ ఎమ్మెల్యే, అలాగే బన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జైత్యాల ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ సంజయ్, వీరు 3 సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తయింది. వీరికి సంబంధించినటువంటి కూడా డేట్ నెక్స్ట్ వస్తుంది. వారి తీర్పు కూడా స్పీకర్ త్వరలోనే వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇచ్చారు ఒక ఉత్కంఠకు తెరబడేటువంటి అవకాశం ఉంది. దీంతో ఎలాంటి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాల్సి ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. పిటిషన్లో స్పీకర్ కొట్టివేశారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. రైట్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. ఇక పిటిషన్ను స్పీకర్ కొట్టివేశారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు ఈ తీర్పుతో ఊరట తగ్గింది. దీనిపై మరింత సమాచారం టీపీసీసీ మీడియా అడ్వైజర్ రామ్మోహన్ రెడ్డి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. ఏంటి ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడొచ్చు? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వినిపించినటువంటి ఈ తీర్పుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి, అది స్పీకర్ డిస్క్రిప్షన్ కదండి, ఏది ఉంది అనేటటువంటిది. ఆయన విచారణ చేసినటువంటి వ్యక్తి, ఆయన నిజాలేందో తెలుసు, వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏందో చూసింది కాబట్టి ఆయన నిర్ణయం, ఆయన డిస్క్రిప్షన్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి అది ఎవరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లో లేకపోతే ఇంకో కోర్టు ఒక గడువు పెట్టింది అనేటటువంటి ఒక నిబంధన తప్ప మిగతాదంతా కూడా ప్రసాద్ గారు అంటే స్పీకర్ గారు ఆయన చేసినటువంటి యొక్క విచారణని బేస్ చేసుకొని వచ్చినటువంటి తప్ప ఇంకో దాని లెక్క రాజకీయం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరమే లేదు. కానీ స్పీకర్ స్పష్టం చేశారు, అంటే రాజకీయాలు పార్టీ మారినట్లు ఎటువంటి ఆనవాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక పక్క సుప్రీంకోర్టు కూడా కొన్ని అంటే స్పీకర్ కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశాల మేరకే ఈరోజు విచారణ చేశారనుకోవచ్చా? అదే నేను అంటున్నాం కదా, ఇప్పుడు పోయినటువంటి ఎమ్మెల్యేలు మేము పోలేదు అని అంటున్నప్పుడు ఇప్పుడు నేనేం వాళ్ళకి ఒకళ్ళ చూసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఎమ్మెల్యేలు మేము పోలేదు, మేము పార్టీ మారలేదు అని చెప్తున్నప్పుడు లేదు మీరు మారేది అనేటటువంటి దుస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది అని అంటే వాళ్ళని వాళ్ళు నమ్ముకోలేనటువంటి పరిస్థితి. ఆ నాయకత్వం ఏమి అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కానీ రామ్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఆ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పేసి స్పష్టం చేసింది. దీనిపైనే ఈ రోజు స్పీకర్ అంటే విచారించి వాళ్ళపై అంటే ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఈ అంశాలనే సుప్రీంకోర్టుకి అందజేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అవే చేస్తారు కదా. ఇప్పుడు స్పీకర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సుప్రీంకోర్టు వాళ్ళు పార్టీ మారారు కాబట్టి మీరు పార్టీ మారారని ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పలేదు. ఒక నిర్ణీత గడువు పెట్టి ఆ గడువు లోపల ఈ యొక్క అంశాలని తేల్చండి అని చెప్పిందే తప్ప వాళ్ళు మారిరు వాళ్ళు మారలేదు స్పష్టంగా కనిపిస్తలేదు అనేటువంటి వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఎక్కడ కూడా లేదు. నేను మరొకసారి చెప్తా ఉన్నా, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పీకరు ఆయన ముందుకు వచ్చినటువంటి ఫైల్ ని ఆయననే నిర్ణయం తీసుకునేటటువంటి స్వతంత్ర అధికారం ఉంటది కాబట్టి దీంట్లో సుప్రీంకోర్టు ప్రమేయం కానీ లేకపోతే రాజకీయ ప్రమేయం కానీ ఇంకో పార్టీ ప్రమేయం కానీ లేదు. రామ్మోహన్ రెడ్డి గారు ఒక పక్క బీఆర్ఎస్ కూడా చాలా స్పష్టం చేసింది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బలంగా నమ్మారు. ఇప్పటి వరకు ఈ తీర్పుని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను అదే అంటున్నా, బీఆర్ఎస్ వాళ్ళు కోరుకున్నట్టు సుప్రీంకోర్టు ఇయ్యదు,
సుప్రీంకోర్టు ఇదే ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారికి చెప్పలేదు. ఇంకా మనం దాని గురించి ఏమని మాట్లాడతాం? బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు వాళ్ళకి ఏదైనా మనసులో కోరుకుంటే ఆ కోరుకున్నది జరగాలి అని అంటే అది చట్టబద్ధంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, అది నిజమై ఉండాలి. ఈ మూడు లేనప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడానికి స్పీకర్ గారు లేరు కదా. ఆయన ముందుకు ఒక విషయం వచ్చినప్పుడు ఆ విషయం పట్ల అవగాహనతో ఆధారాలతో కూడినటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకుంటాడే తప్ప బీఆర్ఎస్ వాళ్ళు కోరుకురు కాబట్టి ఇదేమన్నా చిట్టీల మీద పాటలు రాసిస్తే పాడడానికి ఆర్కెస్ట్రా టీం కాదు కదా. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు.